హాయ్ ఫ్రెండ్స్, శివాజీ పార్టీ దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రీకాల్ 2018లో స్టార్ట్ చేసిన ఈ రీకాల్ అంటే ఏంటి? అసలు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలని నిర్వహించడంలో విఫలమైతే వారిని తొలగించే అధికారం ఓటర్ను కలిగి ఉండటమే రీకాల్. మన భారత రాజ్యాంగంలో రీకాల్కి చట్టబద్ధత లేదు. రీకాల్కి చట్టబద్ధత కల్పించటమే చేసే ప్రయత్నమే ఇది. దీనికి ప్రతి భారతీయ పౌరుడు సహకరించాలని కోరుచున్నాం. ఇది ఒక శాంతియుతమైన ఉద్యమం. దీనికోసం మీరు యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. ఈ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు ధర్నాలు చేయవలసిన అవసరం లేదు. కేవలం రీకాల్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ, రీకాల్కి సంబంధించి పాంప్లెట్లు కానీ ఏవైనా వస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, స్వేచ్ఛగా షేర్ చేసుకోండి. ఇది ఒక శాంతియుతమైన ఉద్యమం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే 1974లో రీకాల్ని చట్టం చేయాలని అటల్ బిహారీ వాజ్పేయి కూడా దీన్ని సమర్థించడం జరిగింది. కానీ దేశంలో ఇది అమలు చేయడం సాధ్యం కాదని కొట్టిపారేశారు. కానీ భారతదేశంలో రీకాల్ని ఎలా అమలు చేయొచ్చు అనేది నా విశ్లేషణ. ఖచ్చితంగా అమలు చేయొచ్చు. దీనికి పాసిబిలిటీ ఉంది. దీని ఒకసారి కామెంట్లో పెడతాను, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ, కామెంట్ బాక్స్లో చూడండి. ఈ రీకాల్ మూమెంట్ గురించి, రీకాల్ మనకి ఎంత అవసరమో, దేశ భవిష్యత్తు కోసం రీకాల్ అనేది మనకి చాలా అవసరం. రాజకీయ పటిష్టత ఉంటేనే ఏ దేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటే ఓ భారతీయుడు నువ్వేం చేస్తావు? దేశాన్ని కాపాడతావా లేకపోతే వదిలేస్తావా? నీవు ఆలోచించుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శివాజీ పార్టీ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ.